సంధ్య, ఈ పనులన్నీ నీకెందుకు? హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. హ్యాపీగా రెస్ట్ తీసుకుంటే బద్ధకం పెరిగిపోతుంది. అప్పుడు పుట్టబోయే జూనియర్ ఆనంద్ నెంబర్ 1 బద్ధకస్తుడవుతాడు. బద్ధకం అంటే సీనియర్ ఆనంద్కి ఇష్టం ఉండదు. అందుకని ఓకే ఓకే, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. పాపం కష్టపడి అలసిపోయినట్టున్నావు. ఇదిగో కాఫీ తీసుకో. మరి మీకు? నేను ఇందాకే తాగానులే. అయినా ఇంకో కప్పు కాఫీ కలపడానికి పాలు లేవు, అయిపోయి. ఏం పర్వాలేదు, ఉన్న కాఫీని సగం సగం చేసుకొని తాగుదాం. చెప్తే వినవు కదా. తీసుకో. ఏంటి నవ్వుతున్నారు? ఏం లేదు, ఏదో గుర్తొచ్చి. ఏ, నాతో చెప్పకూడదా? ఆహా, చెప్పకూడదని కాదు. కావేరి గుర్తొచ్చిందా? చచ్చా, అదేం కాదు. మరి ఆనంద్ గుర్తొచ్చాడు. ఎందుకు గుర్తొచ్చారు? నేను ఆనంద్ కలిసి ఏదైనా హోటల్కి వెళ్తే 2 కాఫీలొద్దు, ఒకే కాఫీ చాలు అనేవాడు. నేనేమో ఇదేంటి బాస్ అని అడిగితే కాఫీ షేర్ చేస్తూ 50-50 అనేవాడు. అంత క్లోజ్గా ఉండే మీరిద్దరు ఇప్పుడు ఎందుకిలా? దిష్టి తగిలుంటది. అయినా ఈ సంగతులన్నీ జూనియర్ ఆనంద్ గారికి అస్సలు తెలియకూడదు. లేకపోతే ఈ లోకంలోకి రాగానే ఏంటి బాస్ ఈ న్యూసెన్స్ అని కోపడతాడు. సార్, ఏంటి? ఇవి యాన్యువల్ రిపోర్ట్స్, మీ సంతకాలు కావాలి. సార్, మోహన్ గారి సంతకాలు కూడా కావాలి. కావాలి అని నాకు చెప్తారేంటి? వెళ్ళి తీసుకోండి. అలాగే సార్. ఆగండి, ఎటు వెళ్తున్నారుగా, ఈ ఫైల్ మీద కూడా సంతకాలు తీసుకోండి. సార్, ఇది ఏఎం బిల్డర్స్తో మోహన్కి ఇక ఎలాంటి సంబంధం ఉండదని తెలియజేసే ఫైల్. పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ని రద్దు చేస్తున్న డాక్యుమెంట్స్ ఉన్న ఫైల్. బాగా చదివాక సంతకం పెట్టమని చెప్పండి. అలాగే సార్.
నమస్తే సార్. ఏంటి? సార్, యాన్యువల్ రిపోర్ట్స్ రెడీ చేయడానికి ఈ ఫైల్స్ మీద మీ సంతకాలు కావాలి సార్. ఆనంద్ గారు ఆల్రెడీ పెట్టేశారు, మీరు కూడా. మ్మ్. సార్, అక్కడ ఇంకేంటి? సార్, మీరు ఈ ఫైల్ మీద కూడా సంతకం పెట్టాలని ఆనంద్ గారు ఈ ఫైల్లో ఏముంది? ఏఎం బిల్డర్స్లో మీ పార్ట్నర్షిప్ని రద్దు చేస్తున్న అగ్రిమెంట్ సార్. మేనేజర్, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ని రద్దు చేస్తున్నారా? అవునమ్మా, మోహన్ గారు ఈ పేపర్స్ మీద సంతకం చేస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ అయినట్టే. లీగల్ డాక్యుమెంట్స్ని కొరియర్లో పంపిస్తానని. కొరియర్లో తీసుకెళ్ళండి. శ్రీ 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 ఆనంద్ కుమార్ గారి కోట్ల ఆస్తి కోసం ఇక్కడెవరు కాచుకొని కూర్చోలేదని చెప్పండి. తను కోరుకున్నట్లే బిజినెస్ పార్ట్నర్షిప్ని క్యాన్సిల్ చేసుకోమని చెప్పండి. ఇన్నాళ్ళు నేను ఈ డబ్బుతోనే బతకలేదు. ఇలా భయపెడితే బెదిరిపోయే రకాన్ని అంతకన్నా కాదు. బిజినెస్ చేయడం అంటే ఏంటో తనకే కాదు, నాకు తెలుసు. నిజంగా నేను తలుచుకుంటే తనకన్నా గొప్పగా బిజినెస్ చేయగలను, కోట్ల కోట్లు సంపాదించగలను. వెళ్ళండి, వెళ్ళి మీ బాస్కి నా మాటగా చెప్పండి. డబ్బుని ఎవడైనా సంపాదించగలరు, ఆత్మీయుల్ని దూరం చేసుకుంటే మాత్రం ఎప్పటికీ సంపాదించుకోలేడు అని చెప్పాను సార్. ఇంతకాలం స్నేహంగా ఉన్న మీరు ఇప్పుడు ఇలా చేయడం తప్పు అని చెప్పాను సార్. అప్పుడు మా బాస్ ఏమన్నారో తెలుసా? వాడు నాకు ఫ్రెండ్ ఏంటి, ఆఫ్టర్ ఆల్ నా దగ్గర పనిచేసి ఒక సెక్యూరిటీ గార్డ్ అన్నారు సార్. మీరు ఇప్పటికే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం, ఫైనాన్స్ కోసం తిరుగుతున్నారని చెప్పి అతని మీద ఇంకా మండిపడ్డాడు సార్. ఆర్మీ వాడంటే కేవలం తుపాకీ చేతులు పట్టుకోవడం తప్ప బిజినెస్ అంటే వాడికేం తెలుసు, వాడి బొందా అంటూ ఇంకా ఎన్నో ఎన్నో నీచమైన మాటలు, నా నోటితో చెప్పరాని మాటలు చెప్పాడు సార్. పని అయిపోయిందిగా, ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగే సార్, ఉంటాను మేడం. ఏంటి ఏంటిది? డబ్బు తెచ్చిన అహంకారం, గర్వం తెచ్చిన మిడిసిపాటు, తను తప్ప ఈ ప్రపంచంలో ఎవరు ఏది సాధించలేరనే అతిశయం. ఆ అతిశయాన్ని కొద్ది రోజుల్లోనే నేను అణిచేస్తాను. డబ్బుతో వచ్చిన వాడి అహంకారాన్ని దెబ్బ కొడతాను. గర్వంతో విచక్షణ కూడా మర్చిపోయి, స్నేహధర్మాన్ని కూడా కాదని నన్ను ఆఫ్టర్ ఆల్ ఒక సెక్యూరిటీ గార్డ్ అన్న వాడి మిడిసిపాటికి భంగం కలిగేలా చేస్తాను. తుపాకీ పట్టిన ఈ ఆర్మీ వాడి పవర్ ఏంటో నిరూపిస్తాను. ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగానికైనా సిద్ధపడింది మీరేనా? స్నేహం అనే మధుర అనుభూతిని పంచుకుంది మీరేనా? సంధ్య, కాదనుకుంటుంది నేను కాదు, వాడు. దెబ్బ కొట్టాలనుకుంటుంది నేను కాదు, వాడు. అవమానిస్తుంది, హేళన చేస్తుంది నేను కాదు, వాడు. వాడే. ప్రతిదానికి ఒక హద్దంటూ ఉంటుంది. ఆ హద్దు చెరిగిపోతే, ఆ చర్యల కట్ట తెగిపోతే జరిగేది యుద్ధమే. ఐఎమ్ ఏ సోల్జర్, రిటైర్డ్ ఆర్మీ క్యాప్టెన్. యుద్ధానికి నేనెప్పుడూ రెడీనే. వార్ ఫీల్డ్లో అయినా, బిజినెస్ ఫీల్డ్లో అయినా, ఎక్కడైనా ఎవరితో అయినా ఐఎమ్ ఆల్వేస్ రెడీ. దట్స్ ఆల్. లేమ్మా, లే 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 లే. లేవాలి లేవాలి తల్లి. ఎప్పుడు నువ్వు లేచి నడిచేది? మీ అమ్మ చేయలేని పనులన్నీ నువ్వు చేసి చూపించాలి. మీ అమ్మ సాధించలేని విజయాల్ని నువ్వు నీ సొంతం చేసుకోవాలి. చెప్పు చెప్పు టెడ్డీ.
నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అటు చూస్తావేంటే? ఎవరున్నారు అక్కడ? మీరొచ్చి ఎంతసేపు అయింది? నువ్వు చేయలేని పనులన్నీ టెడ్డీ చేయాలన్నప్పుడు వచ్చాను. కూర్చోండి. గుడి దగ్గర జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చాను. నన్ను క్షమించరాదా? ఆ టైంలో ఏం చేయాలో నాకు తోచలేదు. పర్వాలేదు. గర్భగుడిలో ఉన్న ఆ దేవుణ్ణి చూడలేకపోయినా అక్కని మిమ్మల్ని పక్కపక్కనే చూశాను. కళ్ళారా చూశాను. తృప్తిగా చూశాను. చాలు, నాకు ఆ ఆనందం చాలు. ఇప్పుడు అక్కకి ఎలా ఉంది? పర్వాలేదు, పూర్తిగా తగ్గిపోయినట్లే. నేను చెప్పాను కదా అక్క మళ్ళీ మామూలు మనిషి అవుతుందని. నువ్వెలా ఉన్నావు? నాకే బాగానే ఉన్నాను. బాగానే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అక్క ఇక్కడికి వచ్చింది. హారిక ఎక్కడికి వచ్చిందా? మై గాడ్. కంగారెందుకు? టెడ్డీని ఆ రోజు దాని పెద్దమ్మే ఎత్తుకుందంట. ముద్దులు కురిపించిందంట. వదల్లేక వెళ్ళిందంట. రాధా, ఏనాటికైనా టెడ్డీ చేరాల్సింది అక్కడికి, పెద్దమ్మ ఊళ్ళోకే. అదే నా ఆశ, ఆకాంక్ష. మరి నువ్వు? నేను ఎప్పటికీ నేనే. మనం కాకూడదు. ఏమిటో ఈ ఇంటికి రాగానే సంధ్యం చూసి దేవతలాంటి పిల్ల అనుకున్నాను. కాని ఇలా చేస్తుందనుకోలేదు. అమ్మా, ఎవరి కర్మకెవరు మాత్రం ఏం చేస్తారులే. ఆవిడగారి పుణ్యమా అని అటు మావయ్యకి సుఖం లేకుండా పోయింది, ఇటు నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నా కాపురం 3 నాళ్ళ ముచ్చటే అయిపోయింది. హా, అయినా ఇలాంటి విడ్డూరాన్ని నేనెక్కడా చూడలేదమ్మా. కట్టుకున్నవాడు ఓ మాటంటే ఏకంగా ఇల్లొదిలిపెట్టేసి వెళ్ళిపోవడమేనా? అది ఆ ఇంటికి. అవ్వా, ఎవరైనా నవ్విపోతారన్న సిగ్గైనా లేదు. అంత సిగ్గుపడేదే అయితే కాదిక్కడ దాకా ఎందుకు వస్తుందిలే. అవును మరి, పూర్వకాలంలో అయితే పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అనేవాళ్ళు. ఈ కాలంలో అదృష్టం కొద్దీ ఆడది అనుకోవాలి. ఏం చేస్తాం? నమస్తే సార్. ఫైల్స్ రెడీనా? రెడీ సార్. మోహన్ గారు కూడా అన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టేశారు. పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తున్న విషయం చెప్పాను సార్. అగ్రిమెంట్ రద్దు చేస్తున్న ఈ ఫైల్ మీద కూడా సంతకాలు తీసుకున్నాను. ఏమైనా అన్నాడా? ఎందుకులేండి సార్, నా నోటితో చెప్పకూడదు. అంటే అంత అనుకోడని మాటలన్నారా? రామ అనకూడనివి కాదు, వినకూడనివి కూడా. హా, వినకూడని మాటలు చాలానే వింటున్నాం కానీ ఏం పర్వాలేదు, చెప్పండి. అది మోహన్ గారికి మిగతా ఫైల్స్తో పాటు అగ్రిమెంట్ రద్దు చేస్తున్న ఈ ఫైల్ని కూడా చూపించాను సార్. అంతే, కయ్యమని ఇంతెత్తున లేచి అగ్రిమెంట్ చేసుకోవడం, క్యాన్సిల్ చేసుకోవడం అంతా వాడిష్టమేనా అంటే మీ ఇష్టమేనా అని రామ నోటికొచ్చిన తిట్లని తిట్టేశారు సార్. వాడి కంపెనీలో వాటా ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని 4 రోజుల్లో ఇంతకు మించిన పెద్ద కంపెనీని ప్రారంభించబోతున్నానని. అబ్బో, ఎంత గర్వంగా చెప్పాడో. అప్పటికి నేను, అదేంటి సార్, ఆనంద్ గారి దయవలనే కదా మీరు ఎండలో నిలబడే సెక్యూరిటీ స్థాయి నుంచి ప్రొపరేటర్గా ఏసీ గదిలో కూర్చున్న స్థాయికి ఎదిగారు అంటే వాడి దయంటే నా వల్లే ఆ కంపెనీ నిలబడగలిగింది. నేనే లేకపోతే ఆనంద్ అడ్రస్సే లేదు అంటూ మిమ్మల్ని నీచంగా ఇంకా చాలు, ఇక చాలు. విన్నావా కావేరి?
మీ ఆయన మోహన్ నన్ను ఎన్ని మాటలన్నాడు, ఎంతగా అవమానిస్తున్నాడు. మావయ్య, నాకు నీకంటే ఎవరు ఎక్కువ కాదు. నాకు మా మావయ్య తర్వాతే ఎవరైనా. నిన్ను అవమానించింది ఎవరైనా సరే, చివరికి నా మెళ్ళో తాళి కట్టిన భర్త అయినా సరే క్షమించను, సహించను. ఇది ఆయన వాళ్ళ అభిమానం అంటే. చూసావా తమ్ముడు, ఇన్నాళ్ళు నా ఫ్రెండు అని చేరదీసి నెత్తిన పెట్టుకున్నందుకు నీకు గొప్ప బహుమతిని ఇచ్చాడు. తలకు ఎత్తుకున్నందుకు తన్నిపోయాడు. నీ పెళ్ళాన్ని తన్నుకుపోయాడు. సరాసరి తీసుకెళ్ళి తనింట్లోనే పెట్టుకుని ఏం చేస్తావో చేసుకో అన్నట్టు తల ఎగరేస్తున్నాడు. ఇప్పుడు నీకు పోటీగా వ్యాపారం కూడా మొదలుపెట్టి సవాలు చేయబోతున్నాడు. సవాలు. లాభం లేదు తమ్ముడు, ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదు తమ్ముడు. ఏదో ఒకటి చేయాలి. చేస్తా. నన్నే ఛాలెంజ్ చేసేందుకు పొగరెక్కిన వాడికి అతి త్వరలోనే బుద్ధొచ్చేలా చేస్తాను. అసలు నన్ను కాదని ఈ ఫీల్డ్లో ఎలా నిలబడతాడో అది చూస్తాను. అవునయ్యా మేనేజరు, అతగాడ అంతలేసి మాటలంటుంటే ఆవిడ గారు, అదే ఆ సంధ్యాదేవి గారు చూస్తూ ఊరుకుందా? కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదా? ఆ? పాపం ఆవిడ మాత్రం ఏం చేస్తారు మేడం? అవునులే, ఇక్కడతంతా అక్కడికెళ్ళి పడింది కదా, అవసరం మరి. ఈ అవసరాలు అండర్స్టాండింగ్లు ఎంతకాలమో మనము చూడకపోతావా? హ్మ్. అయినా నా తమ్ముడు మెతక మనిషి కాబట్టి వాళ్ళ ఆటలు ఇలా సాగుతున్నాయి. ఏం చేస్తాం? అక్క, ఇన్నాళ్ళు పోనీలే అని ఊరుకున్నా. ఎంతైనా వాడు ఒకప్పుడు నా ప్రాణాలు కాపాడాడు కదా అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. కానీ ఇక లాభం లేదు. నా మంచితనాన్ని చేతగానితనం అనుకుంటే చూపిస్తాను. ఈ ఆనందం అంటే ఏంటో వాళ్ళకి తెలిసేలా చేస్తాను. ఐ విల్ షో. పంతాలకు పోతే నష్టపోయేది ఆడదే. ఎలాగైనా అల్లుండి కలిసి. అమ్మా, అది జన్మలో జరగదు. ఇంకేం చెప్పద్దు. పద, హాస్పిటల్కి వెళ్దాం. నేను వెళ్ళేది ఆధార్లోనే. హాస్పిటల్ దాకా లిఫ్ట్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. కమాన్ కమాన్ ఐసే.